హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ చిన్ని ఉసిరికాయలతో జామ్ తయారు చేశాను. చూడండి, చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా బాగుంది. అది చేసే విధానం మీకు చూపిస్తాను. మా ఇంటి బయట ఒక ఉసిరి చెట్టు ఉందని ఇంతకుముందు చూపించాను కదండి. ఆ ఉసిరికాయలు చూడండి చాలా వచ్చాయి. కాయలన్నీ రోజు కోతులన్నీ రాలిపేస్తున్నాయి. అందుకని ఇవాళ కాయలు మొత్తం కోసి జామ్ చేద్దామని కోసేస్తున్నాను కాయలన్నీ. కాయలు చూడండి, కొమ్మలకి ఎంత బాగున్నాయో. బాగా చాలా వచ్చాయండి కాయలు. బాగా ద్రాక్ష గుత్తుల్లాగా ఉన్నాయి చూడు కాయలు. కాయలన్నీ బాగున్నాయని అన్నీ కోపిచ్చేస్తున్నాను ఇవాళ. శుభ్రంగా కోసి జామ్ చేస్తే ఇంట్లో అయినా ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు కదా. కాయలన్నీ రాలిపోతున్నాయి, వేస్ట్ అయిపోతున్నాయి. పిల్లలు కూడా తినట్లేదండి, ఒకటి రెండు కాయలు తినేసి పడేస్తున్నారు. అందుకని కాయలు మొత్తం ఇవాళ అన్నీ కోసి జామ్ తయారు చేస్తే అవి ఎన్ని రోజులైనా స్టోర్ ఉంటుందండి, ఒక సంవత్సరమైనా ఉంటుంది. అన్ని కాయలన్నీ ఇవాళ మొత్తం కోస్తున్నాము. చూడండి కాయలు ఎంత తాజాగా ఫ్రెష్గా బాగుండాయి కాయలు. కాయలు కూడా బాగా కాయ తయారైందండి, అన్నీ పచ్చిగా లేదు, బాగా తయారైంది కాయ కూడా. కాయలన్నీ చాలా వస్తాయండి అన్నీ కోస్తే. అన్నీ వేస్ట్ అయిపోతున్నాయి, కింద రాలిపోయి అన్నీ వేస్ట్ అయిపోతున్నాయి అన్నీ. చూడండి కాయలు ఎన్ని వచ్చాయో, చాలా వచ్చాయి కాయలు. కాయలన్నీ శుభ్రంగా కడిగానండి. డస్ట్ అది ఉంటుంది కదా అని శుభ్రంగా అన్నీ కడిగాను. కడిగి ఒక పల్సటి క్లాత్ మీద ఫ్యాన్ గాలికి ఆరబెట్టాను, తడి అంతా పోయేదాకా. ఇట్లా మనం బెల్లం చిన్న చిన్న ముక్కలు చేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే కాయలు ఈ కొలత ప్రకారం చేయాలి కదా, అందుకని అట్లా అన్నీ తుడిచాను. తడి లేకుండా బాగా నీట్గా ఆరిపోవాలి. తడింది అనుకో అది నిలువ ఉండదు, ఒకటి రెండు రోజులు ఉండి పాడైపోతుంది. అందుకని బాగా తడంతా ఆరిపోయిన తర్వాత బెల్లం అట్లా చిన్న ముక్కలుగా కొట్టి ఒక ప్లేట్లో పెట్టాను. ముందుగా కాయలు అన్నీ కొలుసుకోవాలండి. మనం ఒక కప్పు కాయలు అయినాయనుకో 2 కప్పులు బెల్లం వేయాలి. మనం కప్పు అయినా గ్లాస్తో అయినా దేనితో అయినా కొలుసుకోవచ్చు, ఏదైనా సరే. ఒకటి కాయలైతే 2 బెల్లం వేయాలి. కాయలు కూడా ఫ్రెష్గా బాగుండాయి, తాజాగా. మనం బయట కొనుక్కొస్తే ఇంత తాజాగా ఉండవు. అట్లా 2 కప్పులు అయినాయి. 2 కప్పులకు 4 కప్పులు బెల్లం వేయాలి, అప్పుడు సరిపోతుంది. మళ్ళీ ఎక్కువైనా తీపి ఎక్కువ అవుతుంది, తక్కువైతే కొంచెం ఒగరుగా ఉంటుంది. అట్లా బెల్లం అంతా ఒక గిన్నెలో అట్లా కొలిచి పెట్టుకొని, వాటర్ కూడా 1 కప్పు వాటర్ పోసుకోవాలి. అది ఎందుకంటే ఈ పాకం కొంచెం పలసగా ఉండాలి, మన చిక్కగా ఉండకూడదు. అందుకని అలా మొత్తం బెల్లం అంతా అట్లా కరగబెట్టుకోవాలి. కింద ఎక్కడన్నా ఉండలు ఉన్నాయని మళ్ళీ ఒక గరిటె తీసుకొని తిప్పుతున్నాను. అట్లా మొత్తం అంతా కరిగిన తర్వాత మనం అది వేరే బాండిలోకి మొత్తం అంతా వడబోసుకోవాలి అలాగా. ఎందుకంటే నలకలు ఉంటాయి, ఇసుక ఉంటుంది, అందుకని తినేటప్పుడు కసకసలాడిద్ది. అందుకని బెల్లంతో తయారు చేసే ఏదైనా సరేనండి, ముందు ఇట్లా కరగబెట్టుకొని వడబోయాలి. దాంట్లోనే నలకలన్నీ అట్లా వచ్చేస్తాయి. అట్లా సిమ్లో పెట్టుకోవాలి, మరి హైలో పెట్టకూడదు. హైలో పెడితే ఏమైందంటే మొత్తం పొంగుతుంది, తొందరగా పొంగు వస్తుంది కదా. అందుకని అట్లా సిమ్లో పెట్టుకొని అట్లా మెల్లి గట్టి తీసుకొని అట్లా తిప్పుతూ ఉండాలి, దగ్గర ఉండాలి. లేదంటేనా కింద అడుగు అంటుతుంది. అట్లా తిప్పుతూ ఉంటే గిన తొందరగా దగ్గరకు వస్తుంది. చూడండి, కొంచెం తీగ పాకంలాగా రావాలి, అట్లా సరిపోతుంది. ఇంకా మళ్ళీ కాయలు కూడా ఉడకాలి కదా, అందుకని మరీ చిక్కబడకూడదు. మనం కొలిచి పెట్టుకునే కాయలు అలా పాకంలో వేయాలి. అన్నీ అట్లా పాకంలో వేసిన తర్వాత గరిటె తీసుకొని మొత్తం అలా తిప్పుతూ ఉండాలి. కాయ మొత్తం బాగా ఉడకాలంటే మనం సిమ్లో పెట్టుకోవాలండి. మీడియంలో కూడా దగ్గర ఉండే పడితే మీడియంలో పెట్టుకోవాలి. అట్లా పెట్టుకుంటే కాయ మొత్తం ఉడుకుతుంది బాగా. మనం హైలో పెట్టాము ఏమవుతుందంటే ఒక సైడ్ ఉడికి ఒక సైడ్ ఉడక తొందరగా చిక్కబడిపోతుంది. ఇలా మీడియంగా పెట్టుకున్నామనుకో కాయ బాగా ఉడుకుతుంది. ఆ కాయలో వాటర్ అంతా పాకంలోకి వచ్చేసి టేస్ట్ బాగుంటుంది.
ఎవరైనా తినొచ్చండి, ఎంత చిన్నపిల్లలైనా ముసలి వాళ్ళైనా ఎవరైనా షుగర్ ఉన్నా ఎవరైనా తినొచ్చు. ఉసిరికాయ అంటే ఆరోగ్యానికి చాలా మంచిది కదా. మనం బెల్లంతో తయారు చేస్తున్నాం కాబట్టి చాలా మంచిది, ఎవరైనా తినొచ్చు. అది మనం ఇట్లా చేసుకొని ఒక సీసాలో స్టోర్ చేసి పెట్టుకుంటే మనం ఎన్ని రోజులైనా బాగుంటుంది, పాడవదు ఇది. అట్లా తిప్పుతూ ఉండాలి. కలర్ మారింది, ఇంకా రావాలి. చూడండి, కలర్ ఇంకా బాగా బ్రౌన్ కలర్ వచ్చింది. ఇంకొక 5 నిమిషాలు ఉంటే ఇంకా ఇంకా చిక్కబడిద్ది, కొంచెం దగ్గరకు వచ్చింది. కొంచెం వాటర్ ఎక్కువ ఉంది, కొంచెం ఒక 10 నిమిషాలు అట్లా అది తిప్పుతూ ఉంటే కాయ ఏమైందంటే బాగా ఉడికి మనం తినేటప్పుడు పుల్ల పుల్లగా తీయ తీయగా టేస్ట్ బాగుంటుంది. అదే చిక్కబడింది చూడండి. అట్లా మరి ఇంక సిమ్లో పెట్టాలి. ఇప్పుడు సిమ్లో పెట్టి ఒక 2-3 నిమిషాలు అట్లా కాయ పాకం అంతా బాగా కాయకు పట్టేలాగా మనం అట్లా తిప్పుతూ ఉండాలి. అదండి, స్టవ్ మీద తీసి ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. ఒక అరగంట సేపు గిన్న మనం ఆరబెట్టామనుకో అలా గట్టిపడిద్ది. గట్టిపడిన తర్వాత ఒక గాజు సీసా శుభ్రం చేసి పెట్టుకొని స్టోర్ చేసుకున్నామనుకో ఎన్ని రోజులున్నే పాడవదు. మనం సంవత్సరమైనా ఏం పాడవదండి అలా. ఇంతకుముందు కూడా చేశాను, 1-2 సార్లు బాగానే వచ్చింది. ఇప్పుడు కూడా మళ్ళీ మీకు చూపించడానికి మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందని కామెంట్ చేయండి. బాగా ఆరిన తర్వాత మూత ముయ్యాలండి. ఆ వేడి మీద కొంచెం బాగా చల్లబడాలి బాగా. చూడండి, అలా స్టోర్ చేసి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా పాడవదండి. జామ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు.